బట్ ఏంటనంటే పెద్దమ్మ కూతురు. ఓకే. పెద్దమ్మ, పెదనాన్న లేరు, చనిపోయారు. ఓకే. మా అమ్మకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. హుహు. మేమిద్దరం అబ్బాయిలమే. హ్మ్. సో, తను మాకన్నా పెద్దమ్మాయి. హుహు. పెద్దమ్మ, పెదనాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ, నాన్న కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. తను ఇలా అయిపోయింది. అమ్మ, నాన్న లేరు కదా! మనం అడాప్ట్ చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఓకే. ఇద్దరు పిల్లల్ని చదివించటమే, పోషించుకోవటమే మాకు అప్పట్లో చాలా ఎక్కువ. హ్మ్. బట్ ఆడపిల్ల అంటున్నావు, ఆలోచించుకుంటే ఏదైతే అదైంది. మా అమ్మకి ఇష్టం ఇంకా. లేదు మనం పెంచుకుందాం అని చెప్పేసి ఇద్దరు డిసైడ్ అయ్యారు. ఓకే. సో, అడాప్ట్ చేసుకున్నాం. మేమే చదివించాం. తను నర్సింగ్ చదివింది. బట్ జాబ్‌కి తను పోను అంది. తర్వాత మ్యారేజ్ చేసేసుకుంది. హ్మ్. హ్యాపీగా మ్యారేజ్ కూడా హస్బెండ్ కూడా చాలా బాగా చూసుకుంటాడు. హ్మ్. అక్క, బావ ఫుల్ హ్యాపీ. ఓకే. ఈ స్టేజ్‌లో బట్ తనని ఎప్పుడు జనానికి పరిచయం చేయలేదు మేము. ఓకే. సో, తను హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా మూవ్ ఆన్ అవుతుంది. ఇద్దరికీ ఒక పాప, బాబు. ఓహ్! బాబు పెద్దోడు, పాప చిన్నమ్మాయి. ఇద్దరు ఇంకా మన దగ్గరే ఉంటారు. ఇంకా మేము లేని లోటు ఆ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అమ్మ, నాన్న ఫుల్ హ్యాపీ. హుహు. మీరు ఇమ్ము ఎంట్రీ అప్పుడు ఏవి చూసినట్లయితే ఆ చెరువు కాడ కూర్చొని గాలం వేసి పట్టుకుంటే పక్కన ఓ పిల్లోడు ఉంటాడు. హ్మ్. తన పేరు అభిషేక్. ఓకే. ఆ పాప పేరు దీవెన. హుహు. సో, ఇద్దరు మేనల్లుడు, మేనకోడలు. మేనకోడలా? ఇమ్ము రీల్స్‌లో ఆల్మోస్ట్ తను అభిషేక్ ఉంటాడు. ఓహ్! వ్లాగ్స్‌లో ఉంటాడు. సో, వాళ్ళిద్దరిని ఇమ్మునే చదివించుకోవటం గాని, వాడి మంచి చెడ్డలు గాని, అక్కా, బావలు గాని, హ్మ్. వాళ్ళు మంచిగా అమ్మ, నాన్న దగ్గర ఉంచక్క, వాళ్ళిద్దరికి మేము లేని లోటు ఉంటది అనంటే, వాళ్ళు కూడా ఎంతైనా పిల్లల్ని పంపించాలంటే ఎవరైనా హ్మ్. మా దగ్గర ఉండాలి కదా! అని ఒక ఇది ఉంటది. బట్ వాళ్ళిద్దరూ అలా ఫీల్ అవ్వరు. ఓకే. మా అమ్మ, నాన్న దగ్గర ఉంటే వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారని ఇద్దరు పిల్లల్ని మా దగ్గరే పెడతారు. ఓకే. మేము హ్యాపీగా వాళ్ళని చదివించుకోవడం. పొద్దున్నే లేచి వాళ్ళు లేపి వాళ్ళని స్కూల్‌కి రెడీ చేసి పంపించి, మళ్ళీ ఆళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ మంచి చెడులు చూసుకోవటంలో హ్యాపీగా గడిచిపోతుంది వాళ్ళ లైఫ్. మేము లేము అనే ఒక ఇంటెన్షన్ క్రియేట్ అవ్వకుండా పిల్లల్ని వాళ్ళ దగ్గర పెట్టాం. ఓకే. సో, అది హ్యాపీ వాళ్ళది వాళ్ళ లైఫ్ స్టైల్‌లో. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. యాహ్! డిప్లొమాటిక్ ఆన్సర్ కాకుండా దాచకుండా యాహ్! రివీల్ చేయాలి. షూర్. మీ మరదలు ఎవరు? ఎప్పటి నుంచి ఈ స్టోరీ నడుస్తుంది? ఎలా స్టార్ట్ అయింది? ఏంటి అసలు? మా మరదలు ఇమ్మాన్యుయల్ వాళ్ళ లవరు. హ్మ్. ఆల్మోస్ట్ వాళ్ళది 5 ఇయర్స్ లవ్. ఓకే. నాకు తెలిసి 1 1/2 ఇయర్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి నాకు కమ్యూనికేషన్ తక్కువ. ఇమ్ముకి నాకు. ఓకే. ఎరా అంటే ఎరా అంతే. హుహు. నాకిది కావాలి, నాకిది చేసి పెట్టు. నాకిలా అవసరం, నాకిది చేసి పెట్టు. హ్మ్. ఇలాగే ఉంటది. మీ ఇద్దరికా? మా ఇద్దరికి అంతే ఓకే. ఉంటది. హ్మ్. అన్నా నాకిది కావాలిరా, రేపు మార్నింగ్ షూటింగ్ ఉంది. నాకు డ్రెసెస్ హ్మ్. లేవు. తీసుకురా అనంటే ఇంక నేను ఎలా అయినా సరే వాడికి కావాల్సింది తీసుకొచ్చి పెడతా. అరే నాకిది అవసరం రా, నేను ఇక్కడికెళ్ళాలి, పలానా ఇది కావాలి అనంటే సరే కారేసుకెళ్ళు, నేను డ్రైవర్‌ని పంపిస్తాను. హ్మ్. వాడు పంపించేస్తాడు. సో, వాడి మంచి చెడులు నన్ను చూస్తాడు. నా మంచి చెడులు వాడు చూసుకుంటాడు. అలా ఉన్న మా ఈ మధ్య సమ్‌టైమ్స్ కొంచెం గ్యాప్ పెరుగుతుందా? పెరుగుతుంది. ఎక్కడో తేడా కొడుతుంది సీనా అని అనుకున్నాను. హ్మ్. సో, ఆ టైంలోనే వన్ ఆఫ్ ది ఫెస్టివల్ టైంకి ఇంటికి వెళ్ళిపోయాం. హ్మ్. ఎవ్రీ న్యూ ఇయర్ హ్మ్. ఇంకా మా ఊరు జాతర ఇక. చర్చ్ జాతర. హుహు. అందరూ ఆ ఊర్లో ఉన్న ఎవ్రీ క్యాస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అందరం కలిసి చేసే జాతర. ఓకే. అది చర్చ్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు వస్తారు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు వచ్చి అందరూ ఒక ఊరు పండుగలాగా హ్యాపీగా కలిసిపోతాం. మా ఊర్లో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అందరూ కలిసిపోతారు. హ్మ్. సో, ఫస్ట్ టైం మేము ఇక్కడికొచ్చిన తర్వాతే ఫేస్ చేసాం తప్ప మా ఊర్లో అసలు ఆ ఫీలింగే లేదు. ఏం ఫేస్ చేశారు? క్యాస్ట్ ఫీలింగ్స్ గాని సంథింగ్ అవునా? ఫేస్ చేశారు ఇక్కడ? ఆల్మోస్ట్ చాలా దీని గురించి మాట్లాడదాం. ఎందుకంటే Yeah. తమ్ముడు పేరు ఇమ్మాన్యుయల్, Yeah. మీ పేరు వంశీ కదా. Yeah. సో ఇక్కడ ఇమ్మాన్యుయల్ అని చెప్పి క్రిస్టియన్ సపోర్ట్ చేయొద్దని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. దీని గురించి కూడా మాట్లాడుతున్నాం. చెప్పండి. డెఫినెట్లీ. సో, ఒక ఫెస్టివల్‌కి ఇంటికొచ్చాడు. Hmm. ఇంటికొచ్చిన తర్వాత అమ్మ నాన్నతో మాట్లాడేసాను. Hmm. నేను ఇలా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానమ్మా. తను ఇది. అమ్మా నాన్న హ్యాపీయా? హ్యాపీయే. బికాజ్ మన కలర్‌కి మనల్ని చూడటమే ఎక్కువ. అలాంటిది నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు, తను ఏం చేస్తది ఏంటి అని అంటే ఫోన్ మాట్లాడిచ్చాడు వాళ్ళిద్దరి చేత. సో, నీకు కూడా చెప్పలేదు అప్పుడు? నాకు తెలీదు. ఇంట్లో ఫస్ట్ పేరెంట్స్ నేను తర్వాత అమ్మ నాన్న కింద ఉంటారు. హ్మ్. ఇమ్ము రూము సెకండ్ ఫ్లోర్ వేసాం కదా అది. Hmm. నేను రేకుల్లో ఉంటా పైన టాప్ Okay. ఫ్లోర్. హుహు. టాప్ లో ఉంటా. బెల్ కొడతారు. ఫుడ్ Hmm. టైం అయింది అన్నప్పుడు బెల్ కొడతారు. హ్మ్. అప్పుడు కిందకు వచ్చి తినేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతాను. ఓకే. ఇంకా కిందకి రాను. హ్మ్. మోస్ట్లీ నేను ఒక్కడనే రూమ్ లో తలుపులు వేసుకొని ఒక్కడనే కూర్చొని ఉంటా. ఏదో చూస్తే మూవీస్ చూస్తా, వెబ్ సిరీస్ చూస్తా, లేదంటే రాసుకుంటూ కూర్చుంటా. హుహు. ఇంకా అంతమంది నాకు బయట లోకం తెలియదు. నేను బయటికి ఎప్పుడు పోను కూడా.
సో అలాంటి నాకు వాడు కన్వే చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్సెప్ట్ చేస్తానని అనుకోకుండా వన్ ఆఫ్ ది నైట్ నాకు ఇన్స్టాలో మెసేజ్ వచ్చింది, హాయ్ బావా అని. నాకెవరు బావా అని మెసేజ్ పెట్టారని చెప్పేసి హూ ఆర్ యూ అని పెట్టి, నాకు తెలుసు వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు 24 hours గమనించే పర్సన్ నేను. చాలా భయపడతాను. అవునా? భయం అంటే అదొక రెస్పెక్ట్. ఓకే పెద్దోడు ఆడేమన్నా అంటాడేమో అనే ఒక ఏదైనా పని చేసేటప్పుడు కూడా చెప్తాడు, అన్న నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా ఇలా వెళ్దాం అనుకుంటున్నాను, ఇలా చెప్తాడు. ఓకే నీకు నచ్చింది చెయ్యి, ఏదైనా తేడా వస్తే నేను చూసుకుంటా, అటు ఇటుగా అయితే నేను నిలబడతా నీకు తోడు, నీకు నచ్చింది నువ్వు చేసుకుంటే వెళ్ళిపో అనేవాడిని. సో అలాగే ఈ ఒక్క విషయంలోనే నా సలహా లేకుండా వెళ్ళాడు. సలహా మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి నాకు చెప్పిన తర్వాత నాకు తెలుసు ఆ పర్సన్, ఫలానా పర్సన్ ఉన్నారని తెలుసు కానీ క్లారిటీగా ఎవరు ఏంటని తెలియదు. నాకు వచ్చి మెసేజ్ వచ్చింది, హూ ఆర్ యూ అని పెట్టాను. అది మీతో మాట్లాడమని మీ ఇన్స్టా ఐడి ఇచ్చారు అని అంటే తెలుసు అన్నాను. నేను మీకు తెలుసా అంటే తెలుసు అన్నాను. ఎవరు అని అంటే ఇమ్ము వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. నేను ఇలా మీకు తెలుసు అంటే నాకు తెలియకుండా ఇమ్ము ఏ షూట్కే వెళ్ళాడు, షూట్ అని చెప్పేసి చాలా సార్లు ఎగ్గొట్టి వెళ్ళాడు వాడు. తందూరి చాయ్, తందూరి చాయ్కి వెళ్ళేవాళ్ళు. సో ఎలా వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అని నాకు తెలియకుండా ఉండదు. ఇన్ఫాక్ట్ వాడు ఎక్కడికి వెళ్ళినా నేను ఇండస్ట్రీయే కదా, మీ కూడా ఇక్కడికి వచ్చాడబ్బా అని చెప్పేసి నా ఫోన్లో వస్తాయి. సో అలా నాకు 2-3 సార్లు దొరికేసిన తర్వాత అడిగితే దెన్ ఓకే ఏంటి అని అంటే నేను చాలా ఇంట్రోవర్ట్, నేను మాట్లాడలేకపోయా ఇంకా ఆ పర్సన్తో. ఓకే అమ్మా జాగ్రత్త, టేక్ కేర్ అని చెప్పేసి పెట్టేశారు. తను ఇమ్ముతో నేను నచ్చలేదేమో, నేను మెసేజ్ చేయకుండా ఉండవలసింది, ఎలా తీసుకున్నారో ఏంటో అని బాధపడిందండి. తను వచ్చేసి ఇంకా ఇమ్ము షూట్ నుండి వచ్చేసి డైరెక్ట్గా నా రూమ్కి వచ్చేసి, అరే నీతో మాట్లాడాలరా అని. నాకు ఇష్టమేరా అని. ఏమి ఇష్టంరా అని. ఇద్దరు యాక్సెప్టెడ్ అని నాకు హ్యాపీయే కదా. నాకు ఫోటో కూడా నాకు ఎప్పుడు చూపించలేదు. అమ్మ నాన్నకైతే చెప్పుకున్నావు, అమ్మ నాతో డిస్కస్ చేసింది, బట్ నువ్వు నాతో ఇప్పుడు చెప్తావని వెయిట్ చేశాను అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ మాట్లాడదాం, టైం వచ్చినప్పుడు మాట్లాడదాం అని అనుకున్నాం. బట్ వన్ టైం నా బర్త్డే రోజే, సో నా బర్త్డే రోజే తన తీసుకుని వచ్చేసి నాకు పరిచయం చేశాడు. ఆ రోజే ఫస్ట్ టైం నేను వాళ్ళిద్దరిని చూశాను. అండ్ వాళ్ళిద్దరు అంటే నా బర్త్డే కోసమే వాళ్ళిద్దరు కలిశారు కూడా. సో వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అవన్నీ మాట్లాడుకున్న తర్వాత, బట్ ఒకళ్ళ లైఫ్కి ఒకళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు. సో ఇది చాలా డీప్గా నేను వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి డిస్కస్ చేయడం జరిగింది. తను జాబ్ పర్సన్, నువ్వు ఇండస్ట్రీ పర్సన్. ఏవైతే ఎలిగేషన్స్ వస్తాయో బయట ఆడియన్స్ ఎలా అయితే తీసుకుంటారో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ మైండ్ మెచ్యూరిటీ మీకు ఉంటేనే మీరు ఫర్దర్గా కంటిన్యూ అవ్వండి. లేదనంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోవద్దనంటే ఈ రోజు వరకు వాళ్ళు లిటరలీ గొడవ పడ్డ ఒక్క సిచ్యువేషన్ కూడా లేదు నా దగ్గర. ఏంటి పరిచయం ఎలా అసలు వాళ్ళిద్దరికి? ఎక్కడ పరిచయం? మేబీ ఇన్స్టాగ్రామ్. ఓకే. ఇది జబర్దస్త్ చూసిన తర్వాతేనా? లేదు పటాస్ లో తన ఫస్ట్ ఎపిసోడ్ దగ్గర నుంచి తన ఫాలోవర్. ఏమో ఫాలోవర్ తను. సో ఎలాంటి ఫేమ్ లేనప్పుడు తన దగ్గర ఉంది, తన దగ్గరకు వచ్చే తర్వాత ఫేమ్ వచ్చింది. అడిగారా అసలు ఏంటి ఇమ్మోలో మీకు ఏం నచ్చింది, ఎందుకు డిస్కస్ చేయను వాళ్ళతో. బేసిక్ తన కూడా బావా ఇలా జరుగుతుంది అని అంటే ఓకే నాన్న, నేను కూతురులా హ్యాపీగా ట్రీట్ చేస్తాను తన్ని, బికాజ్ షీఈస్ ఎ సింగిల్ పేరెంట్. సో నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానంటే, నాకే కనుక ఒక కూతురు ఉంటే తను ఎంత బాగా చూసుకోవాలనుకున్నానో, ఇమ్ము ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు అప్పచెప్పిపోయాడు, జాగ్రత్త అన్న, ఏదైనా అవసరం ఉంటే నువ్వు దగ్గరుండు, ఏమో తెలియదు,